రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన దీపికా పదుకొనేనే ఏదో కనిపించినట్లు ఉంటుంది. అనుష్క లాంటి హీరోయినే ఓ మాదిరిగా కనిపిస్తే ఇక మిగతా వాళ్ళెలా ఉంటారో చెప్పక్కర్లేదు. అలాంటిది ప్రభాస్ భుజాల వరకు కూడా ఉండని లిలీపుట్ ని కల్కి సీక్వెల్ కోసం తీసుకుంటున్నారా? RRR లాంటి పాన్ ఇండియా హిట్ తో తెలుగులో కూడా వెలిగిన ఆలియా భట్ మరో తెలుగు మూవీ కల్కి సీక్వెల్ తో మళ్ళీ టాలీవుడ్ లో వెలగబోతుందా? తన హైట్ కి ప్రభాస్ పక్కన అంటే డెఫినెట్ గా తను లిల్లీపుట్ లా ఉంటుందంటారు. కానీ దీపికా పదుకొనేని గెంటేసి మరి ఆలియాను తీసుకోవడం వెనుక చాలా పెద్ద రీజనే ఉంది. కటౌట్ చిన్నదే అయినా కొన్ని విషయాల్లో దీపికా కంటే ముదురు ఆలియా. అందుకే దీపికా ప్లేస్ లో హైట్ ని పక్కన పెట్టి మరి ఆలియాని తీసుకుంటున్నారా? రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ సందడి చేస్తుంటే రెబల్ సాబ్ కోసం హైదరాబాద్ లో ఆలియా ఆడిషన్ ఇస్తోందా? హావ్ ఎ లుక్. రెబల్ స్టార్ స్పిరిట్ నుంచి ముందు బయటికి వెళ్ళిన దీపికా పదుకొనేని కల్కి సీక్వెల్ కల్కి 2 నుంచి కూడా గెంటేశారు. తనని తీసేశాక ఎవరిని తీసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆలియా భట్ సీన్లోకి వచ్చింది. నిజం చెప్పాలంటే 5.5 అడుగులు కూడా ఉండని ఆలియా 6.5 అడుగులకు దగ్గరగా ఉండే ప్రభాస్కి సూట్ అవుతుందా అంటే డౌటే. కానీ బాహుబలిలో శివుడికి తోడుగా ఉన్న తమన్నా ఏమంత హైట్ ఉంటుంది? ఇప్పుడు ఫౌజీలో ప్రభాస్ జోడీగా మారిన ఇమన్వా కూడా ఆలియా తమన్నా హైట్ రేంజ్లోనే ఉంటుంది. సో అదేమంత పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే అంతా అనుష్క శెట్టిలా ఉండాలంటే కుదరదు. కొన్నిసార్లు మార్కెట్ కోసం, గ్లామర్ కోసం, లేదంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్పదు. అలానే కల్కి 2లో దీపికా వేసిన సుమతి పాత్రలో ఆలియాని తీసుకుంటున్నారట. ఆల్రెడీ హైదరాబాద్లో ఆడిషన్ జరిగింది. ఆలియా కూడా బల్క్గానే డేట్లు ఇచ్చేసింది. RRRతో తన కెరియర్లోనే తొలి పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న ఆలియాకు మరో పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా టాలీవుడ్ నుంచే దక్కుతుంది. ఆలియా గ్లామర్ క్వీన్ మాత్రమే కాదు, మంచి పర్ఫార్మర్ కూడా. ఆ విషయంలో దీపికా పదుకొనే కంటే 4 ఆకులు ఎక్కువే చదివింది. అంతేకాదు బాలీవుడ్లో దీపికకున్న మార్కెట్కి బరాబర్ అదే రేంజ్ క్రేజ్ ఆలియా సొంతం. అలా కూడా ఆలోచించే నార్త్ ఆడియన్స్ని సాటిస్ఫై చేసేందుకు కల్కి 2లో ఆలియాకు ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ 6.4 అడుగులు ఉంటాడు. అమితాబ్ అంతే హైట్ ఉంటాడు. అది కాదని కల్కిలో అమితాబ్ హైట్ని 10 ఫీట్లుగా మార్చారు. అశ్వత్థామ హైట్ అంత ఉంటుంది కాబట్టి తప్పదు. సో ఇన్ని పెద్ద కటౌట్స్ మధ్య ఆలియా కనిపిస్తుందా అంటే తను హైట్ ఉండకున్నా తన పాత్రకి వెయిట్ ఉంది. అందుకే తన లుక్స్ని వీళ్ళ హైట్కి సెట్ చేసేలా ప్రిపేర్ చేస్తున్నారు. అందులో భాగంగానే తను హైదరాబాద్లో ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చిందట. కల్కి 2 షూటింగ్ కూడా 2026లోనే మొదలవబోతుందట.